ఇవాళ బీసీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీసీలంతా ఒక్కటైరు కాబట్టి ఇప్పుడు బీసీల ఓట్లు కావాలి వాళ్ళకు. బీసీల ఓట్లు కావాలంటే కోదండరామరెడ్డి గారు బాధ్యత వహించడా? ఇప్పుడు దీనికి ఏది బుట్టంగారి మాధవరెడ్డి వేసిన పిటిషన్కు బాధ్యత వహించడా ఆయన? ఎందుకు వహించడు? ఆ సామాజిక వర్గమే కదా. ఆయన వేసిన ఆయన కేసుకి ఎగనిస్ట్గా నీళ్ళు ఒక్కనాడు ప్రెస్ మీట్ పెట్టిరా? అట్టెట్లా ఇస్తారు? బీసీల కోసం బీసీలకు అన్యాయం జరుగుతుందని ఈ రెడ్ లైన్ అన్న మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి ఖండించిర్రా? దాన్ని ఖండించరు, ఎట్టి పరిస్థితిలో ఖండించరు. సానుభూతి వ్యక్తం చేస్తుంటారు మన మీద. నీ దిక్కుమాలిన సానుభూతి మాకేమొద్దు, మీ దిక్కుమాలిన సానుభూతి మాకేమొద్దు. మీరు ఏ పార్టీలో ఉన్నా మీరంతా ఒక్కటే, మీరు ఎక్కడ ఉన్నా మీరంతా ఒక్కటే. కాబట్టి బీసీ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, బీసీ వాడు కాకుండా బీసీ ఏతరుడు ఎవడన్నా వచ్చి ఈ మూమెంట్లో జొరబడాలని చూస్తే వాడిని అనుమానించాల్సిందే, ఇంకొక ఆప్షనే లేదు. ఎందుకంటే వీళ్ళందరినీ పరిశీలిస్తా ఉన్నాం. నాకు చాలామంది చెప్తారు, అన్న నువ్వు రా, అడిగి రా, ఈడికి రా అని. నేను రాను. ఎందుకు రాను అంటే వాళ్ళు బీసీ ఉద్యమ నిర్మాణం కోసం కాదు, బీసీ ఉద్యమాన్ని ఖతం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. అందుకోసమే చాలా జాగ్రత్తగా అడుగులేయాలి.